శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది కుందేళ్ల కథ. పూర్వం ఒకప్పుడు కుందేళ్లన్నీ కలిసి ఒక పెద్ద సభ జరిపాయి. ఆ సభలో ఒక తీర్మానం చేశాయి. మనుషుల నుండి, కుక్కల నుండి, క్రూరమృగాల నుండి, గద్దల నుండి, ఇంకా అనేక జంతువుల బారి నుండి మన ప్రాణాలు కాపాడుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు ఎవరికంట పడతామో అని మనం అనుక్షణం ఆందోళనతో, భయంతో బ్రతుకుతున్నాం. ఇలా అసమర్థులమై బ్రతకడం కంటే ఆత్మహత్య చేసుకోవడం 100 రెట్లు ఉత్తమం అని ఆ విధంగా తీర్మానించుకుని నీళ్లలోకి దూకి చనిపోదామని ఒక మడుగు దగ్గరకు వెళ్ళాయి. అలా వెళ్ళేసరికి నీళ్ల ఒడ్డున ఉన్న కప్పలు కుందేళ్ల కాళ్ల చప్పుడుకు భయపడి నీళ్లలోకి దూకడం ప్రారంభించాయి. అది చూసి ఒక తెలివిగల కుందేలు మిగిలిన వాటితో ఇలా అంది: ఆగండి ఆగండి, తొందరపడి ఆత్మహత్య చేసుకోకండి. మనమే అసమర్థులమని, పిరికివాళ్లమని, భయంతో బతుకుతున్నామని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఈ కప్పల్ని చూడండి, భయంతో ప్రాణాలు దక్కించుకోవాలని పారిపోతున్నాయి. కాబట్టి మనకంటే పిరికివాళ్ళు, భయస్థులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు మనం ఎందుకు చావాలి అని మిగతా కుందేళ్లన్నిటికీ చెప్పింది. అవి కూడా ఆ కుందేలు మాట అర్థం చేసుకున్నాయి. చావడం విరమించుకుని మళ్ళీ మామూలుగా జీవించడం మొదలుపెట్టాయి. మొదట కుందేళ్లు వాటి శక్తి ఏంటో తెలియక చావడానికి నిర్ణయించుకుని ఆత్మహత్య చేసుకుందామని వెళ్ళాయి. కానీ ఎప్పుడైతే అవి కప్పల్ని చూశాయో వాటి సామర్థ్యం వాటికి అర్థమైంది. అలాగే కొంతమంది తమ శక్తి ఏంటో తెలియక ప్రతి విషయానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ ఏదో ఒక రోజు, ఏదో ఒక సందర్భంలో వాళ్ళ సామర్థ్యం బయటపడి వారి శక్తిని తెలుసుకుని తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.